హలో. 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 హాయ్. హాయ్. ఎవరు మాట్లాడేది? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. సో విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? జాబ్. జాబా? సో విజయలక్ష్మి గారు లైఫ్ ఎలా జరుగుతుంది? మీ లైఫ్ చాలా క్రేజీగా ఉందా, ఏదో అలా ఓకేలా ఉందా? మీ లైఫ్ ఎలా జరుగుతుంది? క్రేజీగా ఉందా? ఏదో ఓకే అంతే. ఎందుకు ఏదో ఓకే? అంటే ఖాళీగా ఇంట్లో ఉంటున్నా, బోర్ కొడుతుంది అంతే. మరేంటి ఫ్రెండ్స్ ఎవరిని కలవట్లేదా? ఫ్రెండ్స్ మ్యారేజ్, కొంతమందికి మ్యారేజ్ అయింది, కొంతమంది జాబ్ ట్రై చేస్తున్నారు. ఓకే. టచ్ లేరు. మామూలుగా ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన లైఫ్లో అసలు ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు, అలాగా మీ లైఫ్లో ఫస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పండి. విజయలక్ష్మి, తన పేరు కూడా. ఓ విజయలక్ష్మి. విజయలక్ష్మి ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? 20 ఇయర్స్ నుంచా? మీకైనా గుర్తుందా అసలు ఫస్ట్ ఎలా పరిచయం అయ్యారు ఇద్దరు? ఏమైనా ఐడియా ఉందా? ఎలా పరిచయం అంటే స్కూల్ ఫ్రెండ్సా? సో అప్పటి నుంచి ఎన్నో చేసి ఉంటారు, క్రేజీ థింగ్స్ చేసి ఉంటారు, ఎన్నో చిలిపి పనులు చేసి ఉంటారు, ఆడుకొని ఉంటారు కదా, గొడవపడి ఉంటారు. ఎప్పుడైనా గొడవపడ్డారు ఏదైనా విషయం గురించి మాట్లాడుకోకుండా ఉండడం అలా ఏమైనా ఫ్రీక్వెంట్ జరుగుతూనే ఉంటాయా? సో ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు మీ ఇద్దరులో? ఎవరు తప్పున్నా కానీ ఫస్ట్ ఎవరు ముందెళ్ళి సారీ చెప్తారు? తనే. ఎందుకు తనే? మీరు చెప్పరా? అంటే నా తప్పుంటే నేను, తన తప్పుంటే తను. ఒకవేళ మీ తప్పు లేకపోయినా మీరు ఎప్పుడైనా సారీ చెప్పారా? ఎప్పుడు చెప్పలేదు. అదేంటి, ఫ్రెండ్షిప్ లో అలా ఉండదు కదా, తప్పున్నా లేకపోయినా సారీ చెప్తాం కదా. అంటే ఇంతవరకు ఎప్పుడు చెప్పాలా. ఓకే. సో విజయలక్ష్మి గారు మరేంటి నెక్స్ట్ కమింగ్ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా బయటికి ఏమైనా? సరే అయితే ఓ పని చేద్దాం. ఇప్పుడు మీ ఫ్రెండ్ విజయలక్ష్మి 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ కదా, తనకి మీకు ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి మీ ఇద్దరి మధ్య జరిగింది. బెస్ట్ అంటే బెస్ట్ మూమెంట్. అబ్బో, చాలా థింక్ చేస్తున్నారు అయితే మీరు. బెస్ట్ అంటే చాలా ఉన్నాయా? చాలా మూమెంట్సా? ఏది ఇష్టపడతారు బేసిక్గా? ఆవిడతో ఎక్కువ మాట్లాడడం ఇష్టపడతారా, లేకపోతే ఏదైనా సినిమాకి వెళ్ళడము అట్లాంటి ఏది ఇష్టపడతారు బేసిక్గా? మీ ఇద్దరు కాంబినేషన్ లో బయటకి వెళ్తుంటారా? చాలా ప్లేసులు తిరిగారా? ఓకే. సో మీ ఫ్రెండ్ కూడా పెళ్లి అయిపోయింది విజయలక్ష్మి గారికి? సో అప్పటి నుంచి కొంచెం తక్కువ కలుస్తున్నారు అనమాట అయితే. ఓకే విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ ఫ్రెండ్షిప్ అనేది ఇంకా చాలా 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 సంవత్సరాలను కోరుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాలింగ్. హలో. హలో. హాయ్. ఓయ్ ఫ్రెండ్, ఎవరు మాట్లాడేది? వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వికారాబాద్ నుంచి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టున్నాం కదా. వికారాబాద్ నేచర్ కి చాలా దగ్గరగా ఉంటారు. అప్పుడు నేను చెప్పాను ఇదే మాట. మాకు కొంచెం పంపించచ్చు కదండి ఆ నేచర్. హైదరాబాద్ లో చాలా పొల్యూషన్ అయిపోయిందండి, ట్రాఫిక్, సౌండ్, క్లైమేట్ అసలు ఏం బాగుండట్లేదు. వరలక్ష్మి గారు, సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? అయిపోయింది, స్టడీస్ అయిపోయినాయా లేకపోతే జాబా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయితే గారు కట్ మీకు, నో గారు. వరలక్ష్మి అయితే ఏంటి చెప్పు, నీ +2 చేస్తున్నావు కాబట్టి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పు. చిన్నప్పటి నుంచి నీతో ట్రావెల్ అవుతున్న ఫ్రెండ్ పేరు. ప్రణవి. ఎప్పటి నుంచి ఫ్రెండ్ నీకు ప్రణవి? 15 ఇయర్స్ నుంచి. సో ఫస్ట్ ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు? స్కూలా లేకపోతే మీ ఇంటి పక్కన అమ్మాయా? స్కూల్, కాలేజ్, హాస్టల్. ఓకే. ఇప్పుడు ఓకే. 5th to 10th హాస్టల్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ సెకండ్ ఇయర్ కాలేజ్. అచ్చా, మీ ఇద్దరు అనుకునే జాయిన్ అయ్యారా ఒకటే కాలేజ్ లో? అవునండి. అచ్చా, ఏ గ్రూప్ తీసుకున్నారు మీరు? బైపీసీ. సో బైపీసీ నువ్వు సెలెక్ట్ చేసావా, ప్రణవి సెలెక్ట్ చేసిందా? ఇద్దరం సెలెక్ట్ చేసుకున్నాం. నిజంగా చెప్పు. లేదు వరలక్ష్మి? లేదు. అవునా? ఇద్దరం ఓకే అనుకున్నాకనే సెలెక్ట్ చేసుకున్నాం బైపీసీ. వెరీ గుడ్. సో ఏంటి మీ ఫ్రెండ్షిప్ జర్నీలో ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి చెప్పు.
క్లాస్ లో ఫేర్వెల్. ఫేర్వెలా? ఏం చేశారు? క్రేజీగానే చేశారా ఫేర్వెల్ రోజు? చాలా క్రేజీగా. ఆహా! హాస్టల్ కదా, ఆ! కొంచెం చాలా అంటే బయటికి వెళ్ళాం కాబట్టి మేము లోపలనే చాలా ఎంజాయ్ చేసినాం ఫేర్వెల్ రోజు. ఓకే. సో, టీచర్స్, ఫ్రెండ్స్, డీజే నైట్ డీజే నైట్. బాగుంటది హాస్టల్. అవునా? ర్యాగింగ్ చేసేవాళ్ళా మీ ఇద్దరు కలిసి ఏమైనా? కాంబినేషన్ మీ ఇద్దరి కాంబినేషన్? నో నో నో. ర్యాగింగ్ చేయకపోతుండేనా? ఓకే. సో, ఏంటి మీరెళ్ళిన ఫస్ట్ సినిమా ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏదైనా ఒక సినిమా చూసారా ఫస్ట్ మూవీ ఇద్దరు కలిసి? ఉన్నది ఒకటే జిందగీ. 'ఉన్నది ఒకటే జిందగీ'. నైస్ మూవీ. వెరీ గుడ్. చాలా హెల్తీ రిలేషన్ అనుకుంటా మీ ఇద్దరిది. హెల్తీ ఫ్రెండ్‌షిప్ మీ ఇద్దరిది. సో, ఏమని పిలుస్తావు ప్రణవిని నువ్వు బేసిక్‌గా? ముద్దు పేరు ఎనీ నిక్‌నేమ్? ప్రణు. ప్రణు. అబ్బో! ఇప్పుడు నువ్వు ప్రణవ్ అని పిలిస్తే రేపు వాళ్ళ హస్బెండ్ ఏమని పిలుస్తాడు తనని? ఏమో తెలియదు బ్రదర్. నిన్నేం పిలుస్తది తను? నన్ను వరా అని పిలుస్తుంది. వరా. నైస్ నేమ్స్ వరా. వరా, ప్రణు. వెరీ గుడ్. అయితే సో మనం ఇప్పుడు మన లైవ్ నుంచి ఒక ఏదైనా చెప్తావు అనుకుంటున్నావా ప్రణవికి నువ్వు? ఎనీ ఎప్పుడు దాకా చెప్పని మాట చెప్పు ప్రణవికి. ఇప్పుడు నాకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా, బెస్ట్ థింగ్ గా, ఒక బెస్ట్ అడ్వైజర్ గా ఉంటాను మాట. నువ్వు ఉంటావా? నేను సో తన నుంచి ఏం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు అయితే. ఆహా. జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా, బెస్ట్ ఫ్రెండ్ గా. ఓకే. యాక్చువల్ మనం ఇద్దరం బెస్టీస్. ఆహా. సో ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. పొజిసివ్నెస్ వస్తుంది చాలా పొజిటివ్ కదా. ప్రణవి నీతో కాకుండా ఇంకా వేరే అమ్మాయికి ఏమన్నా కొంచెం క్లోజ్ అవుతున్నా చాలా పొజిషన్. ఎందుకు నేను చూసాను నా లైఫ్ లో. చాలా పొజిటివ్. సో అలా ఎప్పుడైనా గొడవ పడ్డారా? చాలా సార్లు కూడా పడ్డాం బ్రదర్. అవునా? మరి మాట్లాడుకోవడం మానేయడం కొన్ని రోజులు అట్లా ఏమైనా స్టార్ట్ చేశారా? 1 year మాట్లాడుకోలేదు బ్రదర్. 9th 10th ఎండింగ్ లో ఫేవరెట్ రోజు మాట్లాడినాం. ట్రూ ఫ్రెండ్షిప్ అయితే మీది. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకడు సురేష్, ఇంకోటి శిరీష్ అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. వాడు శిరీష్ అనేవాడు చాలా పొజిషనెస్ అనమాట. చాలా పొజిషనెస్ వాడు. వీడు నాకే అంత పొజిషనెస్ అనమాట వాడికి. ఈ సురేష్ అనేవాడు అంటే చాలా జాయ్ఫుల్ క్యాండిడేట్ అనమాట. అందరితో మాట్లాడతాడు. చిల్ అవుట్ క్యాండిడేట్ అనమాట. గెస్ వాట్? 4 to 5 years మాట్లాడుకోలేదు ఇద్దరు. మేము 1 year మాట్లాడుకోలేదు అన్నని. 5 ఏళ్ళు యవ్వనమంతా బీటెక్ లో జాయిన్ అయ్యారు. సెకండ్ ఇయర్ నుంచి బీటెక్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అంతా మరీ టూ మచ్ పొజిషనెస్ అబ్బా. కానీ ఎక్కడైతే ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుందో, ఎక్కువ ఇష్టపడతామో అక్కడ పొజిషనెస్ ఉంటుంది. కానీ అన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉండకండి. బెస్ట్ మూమెంట్స్ పోతాయి. 1 year లో చాలా డేస్ పోయినాయి కదా మీకు. చాలా డేస్ అంటే Yes. అనుకోకుండా వేరేలో పేరు చెప్పి తన పైన కోపపడడం, అట్లా ఇండైరెక్ట్ గా స్పీచెస్ నడుస్తుంటాయి బ్రదర్. అవును, చూస్తూ ఉంటారు కదా. ఇద్దరు చూసుకోవడం అన్నీ ఉంటాయి కానీ మాట్లాడుకోరు అంతే. అన్ని నడుస్తూ ఉంటాయి. ప్రణవి ఏం చేస్తుంది? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సో బ్యూటిఫుల్. ఇలాగే మీరు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉండాలి. ఇద్దరు అమ్మాయిలు ఎప్పటికీ ఫ్రెండ్ ఉండడం అనేది చాలా కష్టం. టు బి హానెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మధ్యలో చాలా మీకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, డివైడ్ అవుతారు, రకరకాలు ఉంటాయి. కానీ ఎప్పటికీ మీరు ఫ్రెండ్స్ లా ఉండాలి. ఎప్పటికీ చక్కగా ఉండండి. కానీ గొడవ పడకండి. గొడవ పడినా ఒక 2-3 days లో 1 week లో మాట్లాడుకోండి. ఇట్లా 1 year మాత్రం ఉండకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో హాయ్, వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సిద్ధు. అయితే ఈరోజు సిద్ధు కాదు, నా పేరు కృష్ణ. ఓకే ఓకే. కృష్ణ. సో మీ పేరేంటి? మణికంఠ, జగ్గైపేట. మణికంఠ, జగ్గైపేట నుంచి కాల్ చేస్తున్నారు. సో మణికంఠ ఏం చేస్తుంటారు బేసిక్గా మీరు? నేను బ్లైండ్ అండి, ఐ ప్రాబ్లం. అయితే ఎంటర్టైన్మెంట్ కోసం కవితలు, పాటలు, అలా అప్పటికప్పుడు సాంగ్స్. ఓకే. క్రియేటివిటీ బానే ఉంది. ఓకే, మీరు పాటలు పాడతారా? అంటే మామూలుగా నేను రేడియోలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. కాలర్ నేను కూడా. ఏంటండి? రేడియో కాలర్. రేడియో ఫాలోవర్. చాలా బాగుంటుంది తెలుసా అండి. ఫ్రాంక్ చెప్పుకోవాలంటే మా చిన్నప్పుడైతే మా ఇంట్లో రేడియో ఉండేది చాలా చిన్నప్పుడు. ఆ రేడియోలో పాటలు వినడం కానీ, రేడియోలో సినిమా కబుర్లు చెప్పేవారు. సినిమా వచ్చేది. నేను చాలా ఇష్టపడతాను బేసిక్గా. సో చెప్పండి, మీరు ఇప్పుడు మీ లైఫ్లో మీరు బ్లైండ్ అన్నారు కాబట్టి మీకు బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్ ఎవరు చెప్పండి? మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి
మీ వెన్ను తట్టే ఫ్రెండ్ ఎవరు ఉన్నారా మీ లైఫ్? ఎంకరేజ్మెంట్ అంటే ఏం లేదండి, ఎవరు లేదు చెప్పాలంటే. నాకు నేనే ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటాను. నా వరకు నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. సో ప్రతిరోజు మీ లైఫ్ డే స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏమనుకుంటారు? మీలో మీరు ఎంకరేజ్ ఎలా చేసుకుంటారు చెప్పండి? నాకు నేను మణికంఠ, ఇది నేను అని మీకు మీరు ఎలా మీరు పుష్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? ఏదైనా ఒకటి, ఎప్పుడు నెగిటివ్ థింగ్స్ ఎప్పుడు ఉన్నా ఆ నెగిటివ్ థింగ్స్ ఎక్కువ ఆలోచించను, పాజిటివ్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడు డే మొత్తం అలానే ఉంటాను. ఓకే. అలాగే నేను ఒకటి ఆన్లైన్ రేడియో అని చెప్పి ఒక రేడియో ఉంది, అది 24/7 ఉంటది. ఓకే. ఎప్పుడు అదే వినుకుంటా టీవీ ఇటు రేడియో రెండు ఒకేసారి మెయిన్ చేస్తాను. ఓకే. ఒక పక్క చివరిలో రేడియో మోగుతా ఉంటది, ఒక పక్క టీవీ చూస్తా ఉంటా. ఓకే. అది అలా అలా లైఫ్ ప్రెజెంట్ అంటే నాకు మధ్యలో వచ్చింది ప్రాబ్లం, ఫస్ట్ నుంచి లేదు. ఓకే, మధ్యలో వచ్చింది. ఓకే. 10 years ఉంది. మరి ఏంటి దీని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? దీనికి క్యూర్ చేసే ప్రయత్నంలో అది ఉన్నారా? ఇంకా అంతేనండి, వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గిస్తున్నారు, అంతే తగ్గిపోయింది. ఓకే. ఇంకా మనం చేసేది ఏం లేదు. ఓకే, ఏం పర్లేదండి. కానీ మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, నాకు బాగా నచ్చింది. నిజంగా దేవుడు కొన్ని ఇబ్బందులు పెడుతూనే. మీకోసం చెప్పండి ఒక చెప్పండి. చిన్న కవిత వినిపిస్తాను ఇన్స్టెంట్ గా. యా, తప్పకుండా ప్లీజ్. ఓకే. అందాల ఆకాశ ప్రపంచంలో పుష్పక విమానంలో విహరిస్తుండగా చేతికన్నం చుక్కలను నేలపైకి దింపి వారి వారి ఇంటి ముందు పరచగా ఇంటిలోని మహిళలు వచ్చి వాటిని ఒక చక్కని ముగ్గుగా ఏర్పరిచారు. కానీ దానిలో ఏదో తక్కువైనని చెప్పి ఇంద్రధనుసులోని రంగులను ఇచ్చి వాళ్ళకి ఇస్తే ఒక చక్కని ముగ్గుగా ఏర్పరిచారు. అదే వినోదాల విందులు, సరదాల సందులు, కొనసాగాలి మన జీవితాలకు గుణపాఠాలు. ఇదే మన టీవీ షోస్ కి వినపడే నా మాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మణికంఠ గారు చాలా బాగా చెప్పారు. చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయండి మీ మాటలు, మీరు చేసే పనులు కూడా. సో లైఫ్లో చాలా హడిల్స్ వస్తూ ఉంటాయి, కాకపోతే మనకు వచ్చినప్పుడు వాటిని ఎలా తప్పించుకుని మన లైఫ్ ఎలా ముందుకెళ్ళాలనే దానికి మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఫ్రెండ్స్ చెప్పాలంటే అండి, సార్, నేను ఒక ఇన్స్పిరేషన్ తో నేను మామూలుగా ఒక 3 years బ్యాక్ ఒంటరిగా నేను బయటకు వచ్చి కొన్ని టూర్స్ కూడా వెళ్ళొచ్చాను. ఓ, కొన్ని హైదరాబాద్ వెళ్ళాను, చెన్నై వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాను, ఇటు వైజాగ్ వెళ్ళాను, వైజాగ్ నుంచి సింహాచలం వెళ్ళాను. ఓకే. ఇదంతా ఒక్కనే. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, సూపర్ అండి. చాలా మంది థ్యాంక్ యూ. అన్ని ఉన్నా గానీ ఏదో తోడు కోసం వెయిట్ చేస్తుంటారు, కానీ మీరు సింగిల్ గా చేయడం అనేది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో హలో, వెల్కమ్ టు ఓయ్ ఫ్రెండ్. ఎవరు మాట్లాడేది? రమ్య అండి. రమ్య, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నాను. శ్రీకాకుళం నుంచి. నిన్నైతే ఇంచుమించు 4 calls వచ్చినాయి మాకు శ్రీకాకుళం నుంచి. ఏంటండి? నిన్నైతే మాకు 4 calls వచ్చినాయి శ్రీకాకుళం నుంచి. అవునండి. సో రమ్య గారు, మీరు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? ఏంటి మీరు అర్థం కాలేదు. మీరు మ్యారీడా లేకపోతే జాబ్ చేస్తున్నారా, చదువుకుంటున్నారా? అర్థం కాలేదండి, మీ వాయిస్ కట్ అయిపోతుంది. ఇప్పుడు వినపడుతుందా? మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే మ్యారీడా, చదువుకుంటున్నారా? మ్యారీడ్ అండి. మ్యారీడ్. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళవి? 1.5 years అయింది. రీసెంట్ మ్యారేడ్. ఓకే, రైట్. సో అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు మన లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫ్రెండ్ లేకుండా అయితే ఎవరు ఉండరు. ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ లేరండి. బా, మొక్క మీద చెప్పేశారు. ఎందుకు అలాగా? లేరు, నేను ఎక్కువగా ఎవరితో కనెక్ట్ అవ్వను, అందుకే లేరు. ఓకే. ఎంత కనెక్ట్ కాకపోయినా లైఫ్ లో ఎవరో ఒక్కరు ఉంటారేమో కదా, ఒక్కరు కూడా లేరా? ఒకరు కూడా లేరు. ఉన్నారు, నార్మల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఓకే. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే లేరు. ఓకే. సో మీ ఫీలింగ్స్ బేసిక్ గా ఎవరికైనా ఫ్యామిలీ ఉన్నప్పటికి కూడా కొన్ని ఫీలింగ్స్ మాట్లాడుకోవడానికి ఏదో ఒక వ్యక్తి చూస్ చేసుకుంటారు. పేరెంట్స్ నో, హస్బెండ్ నో, బ్రదర్స్, చెల్లి, ఎవరినైనా కానీ. సో అలా మిమ్మల్ని చిల్ చేసే పర్సన్ ఎవరు మీ కెరీర్ లో కంప్లీట్? మీ పేరెంట్సా? ఇప్పుడు మీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ప్రతిదీ ఒకరితో పంచుకుంటాం బేసిక్ గా. అది మీ వారితో షేర్ చేసుకుంటారా లేకపోతే మీ అమ్మ నాన్నతోనా? అవునా? మీ వారి పేరేంటి? తారకేశ్వరరావు. తారకేశ్వరరావు గారికి నా నుంచి ఒక పెద్ద హాయ్. సో ఏంటి, ఏం ప్లాన్ చేసి ఈరోజు మార్నింగ్ ఏం చేశారు బ్రేక్ఫాస్ట్ మీరు? బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను. ఇడ్లీ చేశారా?
ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో! హాయ్! వెల్కమ్ టు ఓయి ఫ్రెండ్. హాయ్ సార్. ఎవరు మాట్లాడేది? సుధా సార్, పామరు. సుధా గారు ఎక్కడి నుంచి? పామరు నుంచి సార్. పామర్ నుంచి. సో సుధా ఏం చేస్తుంటారు మీరు? సార్ ఇంటి దగ్గర సార్, ఖాళీ. ఖాళీయా? వెనకాల నుంచి ఎవరో పిలుస్తున్నారు మిమ్మల్ని సుధా అని? లేదు సార్. సో ఏంటి మీరు మ్యారీడా లేకపోతే ఏం చేస్తున్నారు మ్యారీడే ప్రస్తుతం? సార్. మ్యారీడా? ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళవి? సార్ ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 2 years సార్. 2 ఇయర్స్ అయిందా? నా పేరు కృష్ణ అని పిలవండి, సార్ వద్దు. ఓకే సార్. మళ్ళీ సార్. గారు. సో సుధా గారు, మీ లైఫ్ లో ఒక మంచి ఫ్రెండ్ ఎవరు ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే సార్ చదువుకునే టైంలో ఉన్నారు సార్, స్కూల్ డేస్ లో. మీ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైనా గుర్తున్నారా మీకు పోనీ? ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి రజనీ సార్. రజని. బాగా గుర్తుపెట్టుకున్నారు పేరు. సో రజని ఎందుకు ఇష్టం మీకు బాగా? ఎందుకు ఇష్టం అంటే అన్ని విషయాల్లో కష్టాలు, బాధలు, హ్యాపీనెస్ అన్నిటిలో తోడుండేది. ఓకే. హ్యాపీనెస్ రెట్టింపు చేసేది. ఏదైనా బాధ వస్తే ఓదార్చేది. ఓకే. ఏదన్నా బయటికి వెళ్ళినా ఏదన్నా కొనుక్కోవడం, అలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా హెల్ప్ఫుల్ గా ఉండేది. ఫ్రెండ్స్ అంటే బేసిక్ చేసేది అదే కదా. ఫ్రెండ్స్ నాకు తెలిసి వీటి కోసమే ఫ్రెండ్స్ పుట్టారు మనల్ని. మనం డిప్రెషన్ లో ఉన్నప్పుడు పైకి చిల్ చేయడానికి. నిజంగా మన ఆనందంగా ప్రెజెంట్ అయితే చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇప్పుడు మేము ప్రెజెంట్ మాట్లాడుకోవట్లేదు. ఓకే. మేమిద్దరు మాటలు కట్ అయిపోయి ఒక 3-4 years అవుతుంది. మా మ్యారేజ్ కి ముందే బ్రేక్ అయిపోయింది. అయ్యో, ఎందుకు? ఏం జరిగింది మిస్అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యన అంతా? అది పెద్ద స్టోరీ సార్. సో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల. సో మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదా ఇద్దరు మాట్లాడుకోవడానికి? మీరేం ట్రై చేయలేదా? లేదు సార్, తన నంబర్ కూడా ప్రెజెంట్ లేదు నా దగ్గర. అయితే ఓ పని చేద్దాం మరి. మేము ఆ ఊరు నుంచి కూడా మ్యారేజ్ అయిపోయింది, ఇంకా వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయాం. ఇంకా లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఇంకా తను నాకు ఫోన్ చేయడం లేదు, నేను తనకి చేయడం లేదు. సరే అయితే ఓ పని చేద్దాం మరి. ఓ ఫ్రెండ్ లైవ్ నుంచి మీరు మీ ఫ్రెండ్కి ఏదైనా చెప్పండి. ఒకవేళ తను ఈ లైవ్ చూస్తుందేమో, తను రీచ్ తను కాల్ చేస్తుందేమో, ఒకసారి మీరు చెప్పండి. రజనీకి అని చెప్పాలనుకుంటున్నారా? రజనీ, నీకు నేనేమన్నా గుర్తుంటే, నేను ఏదన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు. లేదు, నీ వైపు నుంచి ఏదైనా తప్పు ఉంటే ఐ యాక్సెప్టెడ్, నేను నిన్ను క్షమిస్తున్నాను. జరిగిందంతా వదిలేసేయి. నీకు నేను గుర్తుంటే నాకు కాల్ చేయి. ఓకే. రజనీ గారు ఏ ఊర్లో ఉంటారు ఇప్పుడు బేసిక్ గా? కంకిపాడు సార్. సో కంకిపాడు రజనీ గారు విన్నారు కదా సుధా గారు చెప్పిన మాటలు. సో ఇద్దరిలో తప్పు ఎవరిదన్నా కానీ మీరు లైట్ తీసుకొని మీకు కుదిరితే మళ్ళీ ఆవిడకి కాల్ చేసి మీ ఫ్రెండ్షిప్ మళ్ళీ కలుపుకోండి. ఓకే. ఫ్రెండ్షిప్లో చాలా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్ అని మనం చనిపోయే వరకు కూడా ఫ్రెండ్ ఇంపార్టెంట్. అన్ని బంధాలతో పాటు ఫ్రెండ్ కూడా మనకి ఇంపార్టెంటే. అంటే మనతో రక్త సంబంధం కాకుండా కూడా వాళ్ళతో ఈక్వల్గా ఉండేది ఎవరైనా ఉన్నారంటే ఒక ఫ్రెండ్ మాత్రమే. అంతే సుధా గారు, మీరేం ఫీల్ అవ్వకండి. రజనీ గారు చూస్తే డెఫినెట్గా మీకు కాల్ చేస్తారు. మళ్ళీ మీ ఇద్దరు కలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రజనీ. సుధా గారు. ఒక్క నిమిషం, మహేష్ బాబు గారు సాంగ్ ప్లే చేయరా? షూర్ అండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్స్ అండి, బాయ్.